అవుతుంది ఇంకా పిల్ల రాకపోయే రాకి మందరు కట్టబట్టే ఏ టైం అవుతుందో వస్తుందా అన్నది ఇంకా రాకపోయే ఏటువాయే ఇంకా ఇలా పోరగాళ్ళు భయం లేకుండా వస్తారు. టైం ఎంత అవుతుంది ఒక్కటి అవుతుంది ఇంకా వస్తలేరు. పనంత దూరే చీర వేసేది ఉండే దేవునికి దీపం ముట్టించేది ఉండే ఇంకా పిల్లలు రాకపోయే ఇంకా ఎంత టైం పడుతుందో ఇంకా ఈ పిల్లలు చాలా ఉన్న వీళ్ళతో కష్టమే ఉన్నది. వర్రి సాగాల పిల్లలతోటి కూరగాయలు ఇంకా గీటలు ఎవరు స్నానాలు లేవు ఏం లేవు. కూర్చున్నాగా చికెన్ పోరా గోడ్లు ఉండొచ్చు అయ్యా ఇప్పిస్తాడు పోరా ఆడ ఫోన్ పెట్టుకుని ఏం కూర్చున్నారా అక్క వస్తుందిరా పోరా ఫోన్ అంటాడు. నా గండ నా జర వేరా నేను ఆడదాన్ని ఎట్లా వాళ్ళ మీద అరే నాకే పడుతుంది జరవు జరబిడ్డ నాయ మంచోని అదే అయ్యి ఉండొచ్చు కూరడు ఇంతలేడు ఈ నైట్ ఉన్నాయా చికెన్ నేను మునుగొడతావా వాడు అట్లా కూర్చున్నాడు పోరు ఇంకా రాస్తాయి నాన్న పడతాయి ఏంటి తలకాయ నొప్పి అవుతాను అని తనంతా విరిగి నేను ఒట్టి కూర్చుంటే ఇంకా రాడా ముండ కొడుకు రాడా ఏం చేయాలి తలకాయ నొప్పి ఈ పోరు ఎప్పుడు వస్తుందో ఉన్నాయి కదా. పాప వస్తానే వచ్చాను మరి ఇదివరకు ఏమైనా నేను అక్కడక్కడ పోతే పాప వచ్చానా లేదా మరి ఎంతకు వచ్చానా పాప వస్తుందో మరి ఇప్పుడు రాదు చూడాలి ఏదో ఒకటి. ఏమైంది ఇల్లు పడ్డ వచ్చినావా చికెన్ తెమ్మంటే చికెన్ తెత్తలేడు అట్లా కూర్చున్నాడు పోరు వచ్చే టైం ఏమైందిరా ఏమైంది అట్లా కూర్చున్నాడు వాడు తెచ్చట్లేడు నువ్వన్న పోయితే పో ఇంత పూరైనా రొట్టెన ఏమైనా చేసి కాలబడతాడు ఇంత లేడు పో అంతా మనం వేసుకున్నాక వీళ్ళు ఎందుకు ఇచ్చి కూర్చున్నాడు సార్ నీ ఎత్త అయింది ఏమైనా పని ఇంటుండా మన్ని ఇంటుండా నువ్వన్న పోయి కాలబట్టుకరా పో బజ్జి నేనేస్తా కూర్చుంటే అట్లా వస్తాయి ఒరుడు ఎంత పోరొస్తున్నాడు కాదు మరి వినకపోతే ఎవరి మాటలు వింటారు మీరు తింటారు కుమ్మడి అయితే తింటారా ఇంట్లో కూర్చొని ఏం చేయాలంటే ఏమైనా పని చేస్తున్నావా నువ్వు ఏమైనా పని చేస్తున్నావా అది చదువుకోవాలి కూడా లక్షలు సంపాదిస్తున్నారా బయట చేయాలి అంటే అడ్డమాట మాట్లాడతావు అట్లే నువ్వు ఎట్లా బతుకుతారా ఎట్లా బతికి చేస్తారు నాకు అర్థం కాదు మీరు మరి ఎవరు నిద్రష్టం ఉండకూడదు తెస్తా నేనే పోతా. అత్తమ్మ నేను రాఖీల పండుగ అమ్మగారింటికి పోతున్నా. మొన్న అంటే మొన్న బాగా బాగలేడంటే చూసడానికి పోయినా ఈ సంవత్సరానికి ఒక్క దినం అన్నదమ్ముల పండుగ కదా అత్తమ్మ పోవద్దా. ఏమైనా అమ్మగారింటికి పోదామంటే కటకట పెడతారు ఎప్పుడు ఈ ఇంట్లో. ఆయన అడిగితే అన్నను అడుగంటాడు నువ్వేమో ఆయనను అడుగంటావు ఎప్పుడు ఇవే పోరు ఈ ఇంట్లో. అమ్మోళ్ళ ఇంటికి పోతున్నా రాఖీలు కట్టడానికి. చెప్పినా వాళ్ళు నిన్ను అడగమన్నారు ఏంటయ్యా అట్లా గదిరిస్తావు సంవత్సరానికి ఒక దినం పోవద్దా నేను. మా అన్న తమ్ముడు ఇద్దరు ఏడుస్తారు నేను పోయి కట్టేసి వస్తా. ఎందుకు అట్లా చేస్తావు ఎప్పుడు ఏడ్చుకుంటూనే ఉండాలా నీ చెల్లి వస్తే నువ్వు కట్టించుకోవా. చెల్లి వచ్చినా కట్టించుకోను చెల్లి రాకుండా కట్టించుకోను పోద్దంట పోద్దు పోద్దన్నా ఎందుకు పోవద్దు నేను పోయేసి వస్తా. నేను మా తమ్మునికి కట్టేసి వస్తా రాకి దాంట్లో కూడా నీకు వినబడే నీకు చదువు అవుతలే ఎందుకు అంటున్నావు అమ్మాయితో వింటలేవా నేను ఎందుకు రావద్దా. అమ్మవారి ఇల్లు అన్న అమ్మవారి సంకల్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ ఇంటికాడ మా తమ్ముడు మా అన్నయ్య రవ్వలు పెడితే తెచ్చుకుంటావా పెళ్లి పెడతా లేకపోతే సాగు పడతావా. సంవత్సరానికి ఒక్క దినం కూడా పోనీ అమ్మ వాళ్ళ ఇంటికి నువ్వు 9 గంటల లోపల నువ్వు మళ్ళీ
ఇంటికాడ ఉండాలా? సంవత్సరానికి ఒక దినం కూడా మీరు టైంలు పెడతారు. మీ అమ్మ నువ్వు ఇద్దరు నా గండాలు పోతున్నప్పు ఎప్పుడు ఏడ్చుకుంటూనే వాళ్ళు మా అమ్మగారి ఇంటికి. వీళ్ళేమో నవ్వుకుంటుంటారు వీళ్ళు ఎలా వచ్చినావా బిడ్డ? వచ్చినమ్మా. వచ్చినావా? అమ్మకి తమ్మునికి రాగి అంట నీకు వచ్చిందా మమ్మీ? వచ్చింది ఇగో ఏడుస్తుంది. నా బాప ఇప్పుడే వచ్చిన తోరద్దంటుంది తమ్మునికి రాగి అంటూ నీకే తమ్మునికి రాగి అంటూ నీకే. కొడుకు తాగుడు మానింటే బాగుండమ్మా. తాగి ఏమైతుందో మీరు ఇచ్చిర్రు అట్లా కట్నం తక్కువ అని ఇచ్చిర్రు. ఆ కొంపలో ఎప్పుడు తిట్టుడు కొట్టుడు వాళ్ళకి చాకిరికి అవసరం. పొద్దున వాళ్ళ చెల్లి వస్తే కట్టించుకుంటూ నేను వేయొద్దంటాను అన్నదమ్ముల దగ్గరికి అంటున్నాడు. కొట్టనికి లేస్తుండే ఎవరో పెద్ద మనుషులు ఉన్నారు కానీ ఆడుతలేడు. తమ్ముడు అన్న ఎటు వేరు పిల్ల బాధపడుతుంది అట్లనే కొట్టని కూరుకొస్తుంది. ఇచ్చి కాలబెట్టే ఏం చేశాను బాగానే ఉన్నారు కదా. ఆశాలం పాడగాను అటు ఒక కోరిని కంటే ఇంత ఆగం ఇక్కడ ఇంట్లో పెట్టేస్తా. మన పాత్ర మీటర్ వేసుకుంటున్నా మంచిగా కనిపించింది సంసారం. అమ్మాయి బాగానే ఉండ్రి. 24 గంటలు తాగే ఉంటాడు. అవ్వ అయ్య కొడుకు వాళ్ళే ఉండాలి. సరే ఫోన్ అదంతా ఫోన్ ఎందుకంటే మాట్లాడతా కదా. రా అన్నయ్య కట్టుకుందిరా. ఎందుకురా అట్లా చేస్తున్నావు? ఒక్కొక్కరు తొడగుట్టిన లేక ఏడుస్తున్నారా. నేను అలా కొట్లాడుకొని వచ్చిన ఆయనతోనే. కట్టుకుంది రారా. అరే నువ్వు పైసల కోసం రాలేదురా. సంవత్సరానికి ఒక దినం రా. తొడగుట్టిన తోడు పోతే దొరకదురా. నేను కొట్లాడి వచ్చిన పైసలు ఏందిరా నిమిషంలో ఖర్చు పెడితే పోతుంది. అన్నదమ్ములతో పోతే దొరకదు. నన్ను ఏడిపియకుండగా. అమ్మాయి ఏంటమ్మా ఆడవాళ్ళు ఈడవాళ్ళే. పైసల కోసం రాలేదురా. రమ్మన్నా నేను చెప్పిన రమ్మన్నా అన్నయ్య రారా. నాకు ఇంటికి పోతే మొక్కం ఉన్నారు. అన్న వాళ్ళు ఏం పెట్టారు అంటారా? ఏం చేస్తున్నారు? మీరు ఒకే తట్టుకుందిరా. అమ్మాయి గట్టుకున్నాగానే మీరు ఇట్లా చేస్తారు. కొడితే మీరు చూసారా? ఎందుకు ఏడిపిస్తున్నారు? ఈ పండుగ పూటనికి మంచిదని అరేది దున్నపోతాలే. నీకేం పుట్టిందిరా రోగము? రారా అన్నయ్య కట్టుకుంది రారా. ఏం కావాలరా నీకు? ఇంకేం కావాలి? ఇదంతా ఎవరు చెప్తాను. నువ్వు ఇంట్లో కూర్చున్నావు. చేసుకొని ఉన్నారు. ఆటో నడిపిస్తారు. లోకం మీద ఎంతమంది భక్తులు. ఇగో రాఖీ కట్టుకున్నారు. తింటామా అన్న బయటికి పోయిండు కదా. నాయన ఎక్కడ పోయింది? తమ్ముడు దొరకరాని వేయండి. తమ్ముడు అన్న అందరు ఒకసారి కట్టుకుందరు కదా. వాళ్ళకి గట్టినాక తింటా. వాళ్ళకి గట్టని తింటే నాకు నిమ్మలం ఉండదు. వద్దమ్మా. నేను ఇంట్లో వద్దమ్మా. ఇంట్లో కొట్లాడొచ్చిన ఈడ నాకు తిండి తినిపోతే నిమ్మలం ఉండదు. వాళ్ళకి గడితే నాకు కడుపు నిండినట్టే. వద్దమ్మా నేను తినిపోతా. వాళ్ళకి గట్టి పోతా నేను. రాని ఎటు పోయిండో ఏమో. ఇంకా అమ్మా ఎవర్రా కొట్టే. ఎవర్రా దొరుకుతా. అమ్మా
ఏమో చప్పుడు వచ్చేమో అయ్యో గిట్లే? ఆవిడు మనం ఇట్లా నన్ను కదా ఆపుకొస్తుందని యాదిట్లేదా అరే నీకు అరే నానే లే పోతుంది లేవురా అరే నువ్వేం ఆడుతున్నారా గేమ్ ఏం గేమ్ ఆడుతున్నారా నువ్వు సెట్ల నువ్వు ఇట్లా ఆయన అవతల రోడ్డు వెళ్ళి ఇంకా అవతల ఫోర్ రాకి నెట్టొచ్చు గేమే కావాలా గేమే వాళ్ళు లేకుండా కట్టుకుంటున్నా నాకు టైం అవుతుంది 9 గంటలకు రమ్మని అర్థమైనాడు ఏడైతుంది ఇంకెప్పుడు కట్టాలి ఎటు పోతుంది తాగి రోడ్ మీద పడ్డా ముండ కొడుకు తోలుకొచ్చినాం నువ్వు తోలుకొస్తాను పోతే పట్టే పోయి వాడికి ఏం ఆడుకుంటే అట్నే కూర్చున్నాడు ఓ పోరేమో నిలబడ్డది రాకి కట్టొద్దు అవి మళ్ళా పోవాలన్నాయి ఈ బయట పోతే ఒక బాధ వాళ్ళతో ఒక బాధ ఆగుతావా ఆగుతావా ఒక్క నిమిషం ఆగే అమ్మా ఒక్క నిమిషం ఆగే అమ్మా ముందా కొడుకు అరే ప్రవీణ ఏమైనా ముందా కొడుక అది ఏదైనా కళ్ళైనవా ఏదైనా అరే అక్క వచ్చిందా రాజ్యం కట్టించుకొని లేచి అన్నవాడు లేచన్నాక రాకి కట్టు వాళ్ళు ఎవరు ఏం లేదు సాబల కన్నారండిరా నేను వచ్చి గంట సేపు అయింది నాకు ఇంటికి పోతే మన మొక్కలు తింటారా అర్థమైనడు తిట్టొద్దురా రాకి పైన రోజు వీడికి ఎట్లయినా అట్లా కట్టుకోండి టీకనికి పోతాడంటే తొందర కట్ట అంటున్నాడు ఆయన ఏం లేదు నలుగురు ముంగట ఇచ్చేది ఇప్పుడన్నా ఫోన్ పక్కన పెట్టురా ఏర్పించింది అరే చిన్నడా బొట్టు పెట్టుకో నీకు తోడబుట్టిన తోడు అనుబంధాలు తెలియదు నీకు అక్క చెల్లెళ్ళు అనుబంధాలు తెలియదు పిల్లలు రాగానే మారిపోతారు మా పిల్లలు మంచిగా పిల్లలు మంచిగుంటే చాలు అక్క చెల్లెల విలువ ఇప్పుడు తెలియదు రేపు దంతుంటే అప్పుడు తెలుస్తుంటది తర్వాత చూస్తున్నాం నేను ఆడ ఇంటికాడ ఎంత కొట్లాడొచ్చిందో నాకు తెలుసు తొందరగా కట్టు అక్క చెల్లెల విలువ తెలిసిన రోజుకి అక్కలు ఉండరు అప్పుడు ఒక్క నిమిషాలన్నీ నిమ్మలంగా పని చేస్తే ఏమైతుంది ఏముండదు ఉన్నారు ఏం లాభం నాకు ఎక్కకు అమ్మాయి బీసీ వాళ్ళకి తొందర కావాలంట బా ఇగో నేను చెప్తున్నది నా తొందర పైసలు నేను పైసల కోసం రాలేదు నువ్వు మాటికి పైసలు నీ పైసలకు రాలే నేను నాకు కష్టం వస్తే నేను అడుక్కొని తింటా కానీ నీ దగ్గరికి రాను నేను చాలు ఇవ్వాలనే మస్తు బుద్ధి చెప్పారు నాకు ఇంటికాడ కొట్లాడి ఇట్లా చెప్తుండ్రు మేము చేయకపోతే ఎట్లారా మీరు ఇంటి ముందరికి వస్తే మా అమ్మయ్య లేకపోతే ఓతో గుచ్చొద్దు వచ్చిందని వెళ్ళగొట్టారా మీరు అసంటోళ్ళు మీరు ఇంత బాగానా అరే ఏందిరా నువ్వు ఎందుకు వచ్చావు తెలుసులే 10 రూపాయల పత్రిక కట్టి 2,000 దిగుమని వచ్చినావు నువ్వు నీ పైసలు ఎవరికి కావాలి మాట్లాడరా తాగుబోతే మాటలే మాట్లాడుతున్నారా సంవత్సరం ఏం రాను పట్టను ఏం కాదురా మంచి పెళ్ళం వస్తుంది రేపు నీ పెళ్ళం పెళ్ళం మంచిది కానీ చెల్లం మంచిది కదా కాలు మొక్కురా సంవత్సరానికి ఒక దినం
చిన్నోడా లేవు బిడ్డ లేవు అక్క ఈ కాలు మొక్కాలి అయిపోయింది. అది కాళ్ళు కూడా పట్టుకోలే మేడం మనకి ఎంత కోపం చూడగా వీడైతే కిందనే పడ్డాడు మొత్తం కల్లాబత్ ఇట్లా మన్నువాడా చూడనే తినాలి తినాలి బిడ్డ నాకు వద్దమ్మా ఇక నువ్వు రెండు తిను తిన్నాక అమ్మ నేను ఇంటికి పోతా టైం అయిపోయింది అయ్యి వచ్చినాక వదిలేసి వస్తాడు తిందు ఇంటికాడికి పోతే వాళ్ళు కొట్లాడతారు ఇప్పుడే 8 అయిన 9 గంటల వరకు రమ్మన్నారు వాళ్ళు పోతా నేను పోతా వాళ్ళైందమ్మా నేను అవో కట్టుకున్నారు పోయిందేటో మరి మా అక్క ఏం తింటది ఎట్లుంటది అనేది లేదు ఉందా చిన్నోడికి ఇట్లా దాపరమేయండు ఇదంతా అమ్మి చేసి 2 రూపాయలు ఇద్దరు పేరు మీద పెట్టుకుందామంటే ఈ ముండ కొడుకినాడు వాళ్ళేమో అట్లా దాపరమేయండు నాకు కూడా పెద్ద తలకాయ నొప్పి ఉంది ఏం చేయాలి చిట్టాలి కూర్చో నాకు మంచిగా ఉందా అడ్డమైన కొంపలకి ఇచ్చి సాల్టీ అని చెప్పి చూడు వీలైనట్టు ముండ కొడుకు దాపరమేయండు తాగబోతు ముండ కొడుకు ఇచ్చే ఇప్పుడు అరిలేసి ఇవ్వలేదు ఏమనొచ్చే తట్టుంది ఏమన్నా అన్నట్టుందా వీళ్ళకేమో అన్నదమ్ములకు వీళ్ళ పిల్లలు మంచిగా ఉండాలి ఏం కిస్మతి ఒక్కనాడన్నా రారు చెయ్యరు ఈ కొంపలకి ఇచ్చిన దాని చావని అని వదిలేసారు ఆ పేరుని కూడా ఇట్లా ఎత్తుకోదు మా అత్త అయితే సంపక తింటారు అన్నదమ్ములేమో ఇట్లా వాళ్ళ పిల్లలు మంచిగా ఉండాలి అక్క జల్లలు బాగుండదు మళ్ళీ టైం అవుతుంది బిడ్డ ముండ కొడుకు ఇంటికాడ ఏమొడతాడో నీ మోహన్ ముండ కొడుకు నీ అత్త అదేమొడుతుందో పాతల కంపలే కొడుతుంది తిని మేమున్నన్ని రోజులు చల్లగా బతుకు నిండా ఏం టెన్షన్ పెట్టుకోకు మేమున్నన్ని రోజులు రా అన్నదమ్ములు పట్టుకోకు తర్వాత ఎట్లా అవుతుంది అట్లా అవుతుంది నువ్వు ఆయన ఫోన్ చేస్తూనే ఉండమ్మా టైం అయింది పోయేస్తామ్మా ఏడవకు ఏదైనా ఉంటే ఫోన్ చేయి నేను తమ్ముని తోలిస్తా ఏడవకంటే నా బతుకంటే ఏడిపి అయిపోయింది ఏడ్చి ఎండిపోయి నేను నా కన్నీళ్ళు తాత బాయ్ చెప్పు తాతకి బాయ్ ఊరు వాయే అది ఏడ్చుకుంటావా ఈ ముండ కొడుకులేమో తాక్కుంటే గిట్లా కాబట్టి వద్దంటాడే జాగ్గుంటివి ఇంత పెద్ద ఇల్లు కడుతుంది మనము 2 రూపాయలు ఉంచుకుందామంటే ఉంచుకోకపోతుంది అయితే నీ పానం హుషారులు ఎత్తాయి పోరు ఎట్లుంటుందో ఏమో ఈ ముండ కొడుకులతో ఏం చేద్దాం చెప్తే నువ్వు వినవైతే ఏంది ఆచారం ఏంది 4 ఎక్కిరిచ్చేటట్టే కానీ ఏం లాభం లేదు కలనం లేవు నేను కష్టపడద్దు నా పిల్లలు నేను కష్టపడ్డా కదా నాలాగా పిల్లలు కష్టపడద్దు అనే ఉద్దేశంతో నేను చేసిన ఇట్లా అవారం ఉన్న కొడుకు అవుతారని నేను అనుకోలేదు ఆ బాడకాళ్ళకి ఏర్పడుతుందా తాగి పోరు వస్తే పోరు ముంగట ఇజ్జత అంతా తీసిరి ఆడనే సుఖం లేదానికంటే వీడికి వచ్చినాక కూడా ఇదే బాగుతున్నాయి అవసరంగా కట్టిన మరి అయితే కరెక్ట్ నువ్వు అన్నమాట ఈ చెట్టు ఇళ్ళని నేను అది అమ్మేసే ఇది అమ్మాయి రోడ్డు మీద బాడకాలు కట్టిన వాడి తిరగని రోడ్డు మీద ఏమన్నా కానీ ఒక్క రూపాయి ఉంచినావా 40 సార్లు కాలు ఆపరేషన్ ఎటు పోయినా ఏమైనా ఆలోచన ఉందా 2 రూపాయలు కష్టం చేసుకుని బతాను తెలివిలు ఉన్నాయా ఒక్కొక్కడు ముడ్డి కిందికి 20 ఏళ్ళు వచ్చినాయి 25 ఏళ్ళు ఉన్నారు ఒక్కొక్కడు చెప్తే నువ్వు వాళ్ళు ఉన్నారు నాకేమో ఇజ్జత పోతుంది బయటకు పోతే ముఖం నలుపుతాను మాడా సరే సరే నువ్వు అన్నావు కదా ఆ ప్లాట్లు అమ్మేస్తా జాగా అమ్మేస్తా అన్ని మనం బ్యాంకులో పెట్టుకున్నాం ఉందాం వాళ్ళతో ఒకరిని పెళ్లి అయింది ఆ ఒక్కరిని ఎక్కడికి వెళ్ళో ఏంటికో ఈ బాడకావుకి ఇస్తారు ఈ తాగుబోతు బాడకావుకి ఇప్పుడు మన పేర్లు ఇచ్చే తాగుబోతులు ఇచ్చిన మనం తిట్టబడుతుంది వీరికి ఇచ్చిన మన వేరే మనల్ని తిట్టారా గిట్లా వేస్తారా అయ్యో గట్ల చేస్తారా అని అన్నారా లోకం అట్లా కాదే ఇప్పుడు మన కాకుండా చెట్టు పోస్తారంట కదా ఏడవేసి పడవుతారు కనుకొని చెట్టు ఓపిస్తాం చెట్టు ఓపించి మన కన్నడు కాబట్టి అది ఏదో పెళ్లి చేసి కాలబెట్టారు ఇంతకెళ్ళి వెళ్ళకూడదు వాళ్ళ బతుకు వాళ్ళు మన బతుకు మనం ఎప్పుడు దొరక ముందు కట్టుకొస్తావు ముందు కొట్టుకొని తాగి తీసుకొచ్చి 2 నెలలు అంగడి పెళ్లి చేసి కాలబెడదాం దానికి అది దీనికి ఇది ఆయన అమ్మేసి తీసుకురా మన పెళ్లి వస్తుందా ఇంకా సాధారణ టైంలో మనకు ఆయనతో పెట్టారు ఎవడు ఇట్లా పోతాను అంటే వేయాలి. నమస్తే నేను చేసే వీడియోలు ఎవరిని కించపరిచినట్టు కాదు ఓన్లీ ఇది కల్పితాలు మాత్రమే దీన్ని చూడండి
మీతో దోస్తులకు చూపించండి, మీరు చూడండి, షేర్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, గంట ఉంటుంది గట్టిగా కొట్టుర్రి. పెట్టండి, మమ్మల్ని ఆదరించండి. థ్యాంక్ యూ.